రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి, లేదా దేవుని కృపను బట్టి మన ఆయుష్ పొడిగించబడితే మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నెమ్మదితో సమాధానంతో ఉండగలుగుతామా అని ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. కానీ దేవుని పిల్లలకు మనం ఆలోచించాలి. అలాంటి సాతాను తంత్రాల చేత ప్రేరేపింపబడి వచ్చిన ఏ చట్టమైనా కానీ ప్రజలకు క్షేమము కలిగింపచేదో ఖచ్చితంగా క్షేమమే తీస్తుంది. అది ప్రజల జీవితంలో శాంతి లేకుండా ఏదో ఒక రకమైన ఆ జగడములు పుట్టించి, మతపరమైన జగడములు, జాతిపరమైన జగడములు, కులాల పరమైన జగడములు, వర్గపరమైన జగడములు, ఏదో ఒక రీతిగా ఆ యొక్క సెక్షన్స్ ద్వారా, ఆ యొక్క తీర్మానాల ద్వారా, వారు రూపొందించే నూతన చట్టాల ద్వారా తీసుకొస్తుంది అపవాది. అందుకని మనం ఏం చేయాలంటే, అయ్యా మా రాజులైన వారు, మా అధికారులైన వారు ప్రజలకు క్షేమము చేకూర్చున్నట్లుగా వారికి జ్ఞానము దయచే ప్రభు అని మనం ఖచ్చితంగా